నేను రాజకచ్చి వెతుకున్న దాన్ని పెళ్లి పోయేది లేదు, దాని ముఖం చూసేది లేదు. నీ ఆడిబిడ్డ నీ చెల్లె నీ ఇష్టం ఇక నన్ను ఓమంటే ఆడి వల్ల మహారాజు ఎన్నాడు రాజకచ్చి విధికి వేయిండు. మరి రాజకచ్చి విధికి వేయినట్టే వేయిండు. అటువంటి భాగ్యవతి ఇంటి లోపల ఏడ్చుకుంటా బాధపడుకుంటున్నది. అగో అక్కడ ఇంద్రవతి నా వదిన ఎట్లుంటదో నా అన్నగాడు ఎట్లుంటాడో అన్నగాని ముఖం చూస్తానా అని నా తల్లి చూడుంది ఎవరారా గా తల్లి ఇంద్రవతి బయలుతున్నది. నా అన్నగాడు ఎట్లుంటాడో నా వదిన ఎట్లుంటదో అన్నగారి దగ్గరికి వదిన దగ్గరికి పోయేస్తారా అని ఆ తల్లి ఇంద్రవ్వ నా అన్నగారి ముఖం నేనెన్నడూ చూడలేనమ్మా. నేను పుట్టినాడి నుండి నా అన్నగాడు నా దగ్గరికి రాలేదు. చెల్లాని నా అన్నగాడు విలువపాయే అన్నాని నేను మనసారా ఒకనాడు విలువపోతి నా వదిన ముఖం చూడపోతి ఇవాళ నన్ను నా వదిన దగ్గర పోయి పెళ్లి పడుసును వేసి నన్ను ఎల్లగొట్టుమంటానన్నదే అమ్మా. ఇవాళ నా వదిన బయటికి వెళ్ళిపోతా నా వదిన మాలకి వెళ్ళిపోతానని నా దేవుడా. ఇక వదిన ఉన్న మాలుకోరా ఓ దేవుడా, మాలుకోరా ఓ దేవుడా, ఉన్న మాలుగాడా భాగ్యవాది మాలుకోరా ఓ దేవుడా, వదిన భాగ్యవాదికి ఆడబిడ్డ దగ్గరికి రావాలని మనసు లోపల ఉన్నది. కానీ పాపగాని బల్లాన రాదు ఏనాడు ఆడబిడ్డను పోనిత్తలేడు. చిల్ల దగ్గరికి వదిలిన రానిత్తలేడే అమ్మా. తెల్లారిగా నా పెళ్లి ఉన్నది. నీకు రాదు పెళ్లి పిల్లలు తయారు చేయరాదు. ఫస్ట్ తల్లి చేయద్దు. అదే అక్కడ చెల్లెల్లో ఉంటే పెళ్లి పడుచుగా తయారు తోలింది తల్లి. హాయ్ మేడం నువ్వు బాధపడకమ్మా. ఏనాడు ఒక కూడలు భాగ్యవతి దేవి ఆడబిడ్డ ఇంద్రవతి దేవికి జలారి బండలకు కుండబెట్టి తడిబెడి తానాలు చేపిస్తానని జలారి బండలో నిలారి గోడవమ్మ జలారి బండలో దాదాపు బండలకు కుండబెట్టి తడిబెడి ఏనాడు ఒక ఆడబిడ్డ ఇంద్రవతి దేవికి తానాలు గోపించింది. అయ్యో దూసింది మూడిసింది కప్పులు ఎయ్యబట్టే దూసింది పొడిసింది పూసింది ముడిసింది ఎల్లిపాయ వేసింది. అయ్యో పెళ్లి చీర కట్టింది, పెళ్లి రేఖ దొరికింది, పట్టు చీర కట్టింది, పట్టు రేఖ దొరికింది. పెళ్లి బొట్టులు పెట్టే భాగ్యవాది, పెళ్లి బొట్టులు పెట్టే భాగ్యవాది, పెళ్లి బొట్టు కట్టింది. ఏకదిగా ఆడిబిడ్డ మొక్క చూస్తుంది. అయ్యో ఆడిబిడ్డ నా తీసుకొని ఉదయ తట్టున్నది అని ఆడిబిడ్డ ఇంద్రమ్మకు వదిన భాగ్యవాతి సుక్కలు పెట్టే ఓ దేవుడు, సుక్కలు పెట్టే ఇంద్రమ్మకు దిష్టి సుక్క పెట్టింది, ముగ్గు సుక్క పెట్టింది, తడిపడి తానాలు లేపించింది. ఆ బంగారు ఎవరన్నారు మెడలోపల మొత్తం నింపింది. మంచోడు కాదు బిడ్డ వాడతాడు గుండెలు మెత్తేసుకుంటాడు. నన్ను ఏదో పెళ్లి పోవద్దన్నాడు. నాకు చెల్లెలు లేరు, నాకు అక్కలు లేరు కాబట్టి నువ్వే చెల్లెమనుకుంటా, నువ్వే అక్కవనుకుంటా, నువ్వే నా కన్న బిడ్డ అనుకుంటా. నువ్వు తానం ఏపించిన, పట్టు సీర కట్టించిన, పెళ్లి సీర కట్టించిన, పెళ్లి బొట్టు పెట్టించిన రాదు కాబట్టి సింగు పిండి పెట్టిన, నీకు కొమ్ము పిండి పెట్టిన, 7 వారాల సొమ్ములు నీకేసిన రాకముందు పోదు బా బిడ్డ. నేను ఇక్కడికే నీకు తీవ్ర పెడతా అన్నగాడు. నిన్ను నన్ను రాకమన్నాడు, దీనికి నిన్ను ఓకమన్నాడు. బిడ్డ పొందా మెల్లగా చిన్నగా ఆడబిడ్డను దోలుకొని అవి ఎల్లగొట్ట నా మొగడు రాకముందు ఏర్పడకుంటుంటాను. అమ్మవారు భాగ్యవాసి రామనందనుండా రామనందనుండా రామనందనుండా
తోడు బాడుకావు మళ్ళా నత్తడు వాడొస్తే అల్లు కుండలు మెత్తి వేసుకుంటాడు వాడు రాకుండా పోతుందా తర్వాత కష్టముంది దాని తానబట్టే తర్వాత ఎప్పటో 5 నిమిషాలు అయితే వెళ్ళిపోదురా బిడ్డ సాగనంపే టైంకు పాపకారం ఉండ కొడుకు బల్లాన మహారాజు అనుమానముతోటి బాబలో ఇళ్ళ లోపలికి వచ్చేది భాగ్య అంటే నా పానం తలేసినట్టు అవుతుంది నిన్నింటే గీతానే అయ్యో ఉరుకులాట ఎవరికి ఉందిరా పోదురా అన్నట్టే ఉంది అయితే కానీ భాగ్య ఏదైనా నిన్న మాట కట్టుకున్న చీరగల్ల పడుతుంది అట్టి నీ కంటే కప్ప ఏంది ఎందుకే పొయ్యా అందే రోజు పట్టు చీర కట్టుకున్న పెళ్ళమని అయితే పండుగ నిన్నెవడు కొట్ట అన్నట్టు రోజు కొత్తగా కట్టుకుంటే ఇలా కుదర ఏ రోజు ఎట్టుండో నీకేమో తెలుసారా మొగముండ కొడుక ఆడోళ్ళకు లెక్క తెలుసుంటే ఏ రోజు ఎట్టుండదు మాది మాకే ఏర్పాటు రోజు పట్టు చీర కట్టుకుంటామా అందువల్ల పాతది కట్టుకున్నా కొత్త చీర తీసి బీరువాలో పెట్టుకున్నావు పాత చీర ఎందుకు పెట్టుకున్నావు ఎందుకు కట్టుకున్నా నాకే కావాలని అవసరం అయితే అందులోనే ఉండని మరి మెడల పేద దౌడ దగ్గర వాళ్ళని నోట్ల మన్నెత్తిపోతుంది గెట్ట పోయాలరా రోజు నోట్లే ఛాయ్ రోజు ముంగడెట్ట పెట్టాలరా ఏంటిదే ఏం పెడితేనే కంచంరా అన్నం బువ్వా వీడు బుద్ధి దాకా తినాలి కాదు నవ్వద్దు ఏమండి ఏమండి ఏంది పక్కుని తొక్కుంది ఆయిల్ అంటే ఆనకాయ కూరలు తిని సపరేట్ వండుకోండి ఇది మర్చిపోవాలి అవతలికి కొట్టాలి అయితే నీళ్ళల్లో ఆ నీళ్లు కడుక్కో అక్కును తొక్కును తిని అన్నున్నాయని నాకు మాత్రమే తెలుసు మరి ఏం కావాలి మరి అయితే నీ మెడల గదే గొలుసేదే పెద్ద గొలుసు మన ఎత్తిపోతురా వేడి నీళ్ళతో తాళం ఎత్తి ఎరిసిపోద్దని తనాకు గుట్ట పెట్టి తాళం పెట్టా అవద్దాం ఆడాలి అయితే వైదాల్లోనే ఉండని మరి కాళ్ళకు చక్కని గొలుసులు కంటే కప్పుచ్చమయ్యా డైరెక్ట్ అన్నా కానీ కాళ్ళ గొలుసులేవి అంటే అయితే ఫిల్టర్ వాటర్ బంద్ అయ్యేది మంజీర నీళ్ళు ఏంటి అది మంచిగా ఏంటి మంజీర నీళ్ళు వస్తే నీళ్ళు చల్లకుండా చూస్తే తెల్లగానే ఉన్నాయి కానీ తాగుతే ఉప్పు ఉప్పు నీళ్ళతో తానం చేస్తే గొలుసుని అలవాడుతుంది అవి కూడా తీసి తనకు గుట్ట పెట్టా అదానే ఉండని మరి పిల్లవా నీకు 4 గాలు కలబడుతున్నాయేమే అయ్యో పచ్చగా వెళ్ళి ప్రపంచం అంతా పచ్చగానే ఉంటదట అంటే నాకు పచ్చగా నీకు పచ్చగా వెళ్ళి ఉన్నట్టే కదా లెక్క నాకు పచ్చగా ఉంది నీకు తగ్గపోనా నీ కొట్టే మనిపోతురా నీ మొదల నెప్పని తలపండు వాళ్ళగా అయితే మొగనికి రోగం ఉంటే పెళ్ళని తలగాలి పెళ్ళని రోగం ఉంటే మూల రూల్ ఉంది కదా అదంతా లోకం మీద నడిచేది నీవు నేను మన ఉంటే కదా మన కాదు మనకు తలుగుతాయి కదా నీది నీకేనే నాకుడేనే దగ్గరికి రానియకపోతే నీకు పిల్లలు ఎట్లా పుడతారు పచ్చగా వెళ్ళి ప్రపంచం అంతా పచ్చగా ఉంటుంది ఒకసారి పక్క జరిగే ఎందుకు పక్క జరగాలి పక్క జరగాలి పక్క జరగాలి జరిగిన పక్క జరిగిన గట్ల జరిగినా కర్మ రాదా మొగరికి జరగాలి వచ్చే నమ్మకు నమ్మకు నమ్మకురు ఆడవాళ్ళ నమ్మకురా ఆడవాళ్ళ ఉంటదిరా అవునంటే కాదంటారు కాదంట లేదంటారు నమ్మకు 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 నమ్మకురా ఆడవాళ్ళ నమ్మకురా పక్కన జరిగే బాకీ నేను లగ్గం చేయకపోదు నేను అన్నగాన్ని కాదా నా తోడ వచ్చే చెల్లవని పెళ్లి చేయకపోదు దొంగముండ నా పెళ్ళాన్ని పెద్ద కోసి ఎత్తకపోతావు నా పెళ్ళాన్ని 20,000 చీర ఎత్తకపోతాంది ఏమండి నీకు అసలు బీపుంది
ఎక్కువ మాట్లాడకు చిన్న ట్రెండ్ అయితే అన్నగాళ్ళకు డీజే పెట్టుకొని లగ్గమే సాగదు ఏమంటారు లగ్గమే సాగదు అని ఏమంటారు ఏంటిది చూడు భరత్ అందరికి ఏర్పాటే అసలు భరత్లో బాబా జీవు కారుకు అడ్డం పండి ఈ తాపకొమ్మలు పట్టి బీరు గిట్ల గోరుతో జీముతే బీరు గిట్ల గూత పుష్సర్ పొంగులు పొంగుతుంది అప్పుడు ఇద్దరు ముగ్గురు సోదరులు ఎమ్మడి వేసుకొని మాయదారి అది ఓల్డ్ అయిందా ఇప్పుడు ఊగేదందుకు అది ఓల్డ్ అయిందా మరి ఇప్పుడు ఏంటి కొత్తది ఉన్నది బుల్లెట్ బుల్లెట్ ఊగేదందుకు వారా ఉట్టు కోరింది నువ్వు లోపల వండు బయటకు రాకు బాగా చీర కట్టుకొని దొంగ ముండ నా పెళ్ళంది పెద్ద కొలుసు తీసాయి శివ శివ అన్నకి చీర నీకెందుకురా నా గండాను పుట్టినా అన్నా అన్న నేను అడవిలనై నేను వచ్చిన తెల్లవారిది నా పెళ్ళిరా అన్నో ఈ అన్నగారికైనా ఎంత ప్రేమ ఉండాలే నా చెల్లె ఎదురు చూడకుండా అమ్మగారింటి కాచపడకుండా ఆయనింటికాడ నా చెల్లె పడ్డదనుకో అయినానికి కాని దానికి అమ్మగారిల్లు తోవ చూడది చీటికి మాటికి నా చెల్లెకు బాధలుండద్దాని కలిగిన ఇంటికి ఇచ్చే అన్నదమ్ములు ఎంతమంది లేరురా అన్నయ్య అన్నా బంగారం మీద భ్రమ నీకు ఎక్కువైందా ఏంటి మీద ఆశ నీకు ఎక్కువైందా పైస మీద ఏనాడు పిచ్చి ఎక్కువైందా అన్న ఇలా చెల్ల నీకు చెలైపోయిందా బలాని రాజా ఈ అడవిల్లని ఏమంట కోరుకుంటారురా పెట్టకున్నా పొయ్యకున్నా పేరున్నదాలు అన్నా అండకున్నా పెట్టకున్నా ఆశున్నదాలు ఓ అమాసా నువ్వెప్పుడొస్తావు నా అవగారిల్లు వాళ్ళకి పూజించుకుంటానంటారే ఓ పున్నవా నువ్వెప్పుడు వస్తావు నా పుట్టినింటి కడపాడికి పూజిస్తానంటారే అమ్మా శరణ ప్రేమ లేదు అక్కడ నాతో లేక గిదగిద ఉరికొచ్చి నన్ను మారు మారు దెబ్బలు పడుతున్నావా అన్నపల్లాని రాజ నీ తోడ పుట్టిన ఒక తల్లి గర్భం లోపల రెండు శేఖరమై మనం పుట్టినవరా అన్నపల్లాని రాజా అన్న నన్ను కొడుతున్నావా చేసుకున్న వారి ఓలే చెయ్యెత్తి కొట్ట నీకెట్టదైన వచ్చరా అన్నయ్య అయ్యో అన్నయ్య పల్లాని రాజా అన్నాటి ప్రేమలు లేవాయే అన్నయ్య కలుసున్న గుర్తులు లేవాయే పల్లాని రాజా అయ్యో